Hello all and welcome to the Modern Teacher. Welcome to Indian Geography series for all competitive exams including AP District and Subordinate Codes. This is part 2 of Physical Features of India. మనం part 1 లో హిమాలయాస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం part 2 లో నార్త్ ప్లేన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. So the northern plains of India. But before that, if you're new to the channel and if you haven't subscribed, please do subscribe for this kind of content. So without any ado, let us start our video. సో ఇవాళ వీడియోలో మనం గ్రేట్ ప్లేన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో లాస్ట్ వీడియోలో మనం ఇక్కడుండే హిమాలయాస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మనం హిమాలయాస్ గురించి చెప్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది పెరినియల్ రివర్స్ ఆఫ్ నార్త్ ఇండియా ఇవన్నీ కూడా హిమాలయాస్లోనే ఫామ్ అవుతాయి. హిమాలయాస్లో ఉన్న గ్లేషియర్స్ నుంచి ఇవన్నీ ఆరిజినేట్ అవుతాయి అని చెప్పాను. సో ఇప్పుడు ఏమైంది, ఈ హిమాలయాస్లో ఫామ్ అవుతున్న రివర్స్ అన్నీ విత్ వెరీ గ్రేట్ ఫోర్స్ అక్కడున్న మౌంటైన్స్ని కానీ డిఫరెంట్ రాక్ స్ట్రక్చర్స్ని ఇరోడ్ చేసుకుంటూ ఈ ప్లేన్ స్ట్రక్చర్లో డిపాజిట్ చేస్తాయి అన్నమాట. ఇక్కడున్న ప్లేన్ ల్యాండ్స్లో డిపాజిట్ చేస్తాయి. అలా డిపాజిట్ చేయడం వల్ల ఈ ప్లేన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఓకే, సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్. ఏదైనా ఒకటి కొలైడ్ అయ్యింది అనుకోండి, ఏదైనా టూ బాడీస్ కొలైడ్ అయితే మనకి క్రస్ట్ అండ్ ట్రో ఫామ్ అవుతాయి కదా. సో ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు సింపుల్గా దీన్ని ఎలా చెప్పాలంటే, ఇక్కడ నుంచి ఫ్లో అవుతున్న రివర్ ఇక్కడ సెడిమెంట్స్ని డిపాజిట్ చేస్తుంది అనమాట. ఈ లో ల్యాండ్స్లో సెడిమెంట్స్ని డిపాజిట్ చేస్తుంది. ఈ లో ల్యాండ్స్లో ఇలా డిపాజిట్ చేయడం వల్ల ప్లేన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దిస్ ఇస్ హౌ దీస్ ప్లేన్స్ ఆర్ ఫార్మ్డ్. ఇలా ఈ ప్లేన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. అండ్ నార్త్ ఇండియా పర్టికులర్లీ దిస్ పార్ట్, ఇక్కడ హైలైట్ చేసిన పార్ట్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం, పార్ట్స్ ఆఫ్ అస్సాం వరకు. సో దిస్ పర్టికులర్ బిట్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ వెరీ వెరీ ఫర్టైల్. రీజన్ ఏంటి, ఇక్కడ ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ ఫ్లో అవుతున్నాయి. పర్టికులర్గా ఇండస్ యొక్క ట్రిబ్యూటరీస్ ఫ్లో అవుతున్నాయి ఈ రీజన్లో. ఓకే, అండ్ హియర్ వీ హ్యావ్ గంగా అండ్ యమునా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్, అవి ఇక్కడ ఫ్లో అవుతున్నాయి. సో దిస్ పార్ట్, దిస్ పోర్షన్. అండ్ ఇక్కడ బ్రహ్మపుత్ర అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ ఫ్లో అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా హిమాలయన్ రివర్సే. అండ్ ఈ రివర్స్ ఫ్లో అవుతున్నప్పుడు యాజ్ దే ఆర్ ఫ్లోయింగ్ విత్ వెరీ గ్రేట్ స్పీడ్, వెరీ హై స్పీడ్ తోటి ఫ్లో అవుతాయి కాబట్టి అవి అక్కడున్న రాక్స్ని ఇరోడ్ చేస్తాయి. రైట్, అక్కడున్న రాక్స్ని ఇరోడ్ చేస్తాయి. వి నో ది ప్రాసెస్ ఆఫ్ ఇరోజన్, రైట్. సో అలా ఇరోడ్ చేస్తూ అవి ఆ న్యూట్రియంట్ ఫిల్డ్ సాయిల్ని తీసుకొచ్చి ఈ లో ల్యాండ్స్లో డిపాజిట్ చేస్తాయి. అలా ఫామ్ అయినవే ఈ గ్రేట్ ప్లేన్స్ ఆఫ్ నార్దర్న్ ఇండియా. సో దీస్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ద డిపాజిషన్స్ ఆఫ్ ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర అండ్ దేర్ ట్రిబ్యూటరీస్. ఈ రివర్స్ యొక్క ట్రిబ్యూటరీస్ వల్ల, ఈ రివర్స్ యొక్క ట్రిబ్యూటరీస్ యొక్క డిపాజిషన్స్ వల్ల ఈ గ్రేట్ ప్లేన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. అండ్ దే స్ట్రెచ్ అరౌండ్ 3,200 kilometers from east to west. So east to west 3,200 kilometers the entire stretch. అండ్ ఇక్కడ మనకి అలూవియం డిపాజిట్స్ ఉంటాయి, నాట్ అల్యూమినియం, అలూవియం డిపాజిట్స్. అలూవియం అంటే ఏంటి, ఒండ్రు మట్టి. ఓకే, ఆ ఇరోడ్ అయిపోయిన మట్టి ఉంటుంది చూసారా. సో దట్ ఈస్ వెరీ మచ్ రిచ్ క్లే అండ్ శాండ్ తోటి ఉంటుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ హైలీ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ అండ్ ఫర్టైల్ ల్యాండ్స్. సో అందువల్ల ఈ ఏరియాస్లో మనకి ఇక్కడ ఉండే ల్యాండ్, అగ్రికల్చరల్ ల్యాండ్ హైలీ ఫర్టైల్. అండ్ హైలీ ఫర్టైల్ అవ్వడం వల్ల ఎకనామికల్ ప్రాస్పెరిటీ ఉంది. అండ్ ఎకనామికల్ ప్రాస్పెరిటీ ఉంది కాబట్టి ఈ ఏరియాస్లో పాపులేషన్ ఎక్కువ. ఓకే, సో దిస్ ఈజ్ వన్ థింగ్, దిస్ ఈజ్ సంథింగ్ విచ్ యూ కెన్ కనెక్ట్ విత్ ఎకనామిక్ జియోగ్రఫీ యాజ్ వెల్. ఓకే, సో పాపులేషన్ ఎక్కువ ఇక్కడ. ఓకే, వై? బికాస్ ఇక్కడ ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి. రైట్, బేసింగ్ అపాన్ ద జియోమార్ఫాలజీ మనం ఈ గ్రేట్ ప్లేన్స్ని 4 parts కింద క్లాసిఫై చేసుకుంటాం అనమాట, బేసింగ్ అపాన్ దేర్ స్ట్రక్చర్, దాని జియోమార్ఫాలజీ వల్ల, దాని నేచర్ వల్ల. వన్ వి కాల్ యాజ్ బాబర్ ప్లేన్స్. ఈ బాబర్ అనేవి గ్రావెల్ అండ్ పెబల్ డిపాజిట్స్ అనమాట. సింపుల్గా చెప్పాలి అని అంటే, ఈ రివర్ ఫ్లో అవుతున్నప్పుడు ఈ ల్యాండ్ డిఫరెంట్ పార్ట్స్లో డిఫరెంట్గా ఉంటుంది. స్టార్టింగ్ స్టేజెస్లో మనకి గ్రావెల్ అండ్ పెబల్స్ కనిపిస్తాయి అన్నమాట. పెబల్స్ ఉంటాయి, గులగరాలు ఉంటాయి కదా, సో అవి ఎక్కువ కనిపిస్తాయి. రైట్, ఇక్కడ మనకి ఫైన్ శాండ్ కానీ ఫైన్ క్లే కానీ ఉండదు. ఇక్కడ మనకి అలూవియల్ ఫ్యాన్స్ ఉంటాయి. ప్రీవియస్గా కూడా చెప్పండి, అలూవియల్ ఫ్యాన్స్ మనం ఎక్కడ చూడొచ్చు, ఇన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ శివాలిక్స్. సో ఈ బాబర్ ప్లేన్స్ మనకి శివాలిక్స్ యొక్క ఫుట్ హిల్స్లో, అంటే శివాలిక్స్ వెంటనే ఉంటాయన్నమాట, టు ద సౌత్ ఆఫ్ శివాలిక్స్. అండ్ దీస్ ల్యాండ్స్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్. సో మీకు ఒక 4 options ఇచ్చారని అనుకోండి. అవుట్ ఆఫ్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ గ్రేట్ ప్లేన్స్, which type of plains are not suitable for agriculture అని అడిగితే బాబర్ ప్లేన్స్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్.
దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్. నెక్స్ట్ మనకి తెరాయ్ రీజన్ ఉంటుంది. తెరాయ్ రీజన్ మోస్ట్లీ స్వాంపీ రీజన్, దీన్ని మలేరియల్ రీజన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి మార్షీ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే వాటర్ ఎప్పుడు బురదగా ఉంటుంది, రైట్. ఎక్కువ రైన్ఫాల్ ఎక్కువ వస్తుంది ఇక్కడ. దిస్ రీజన్ రిసీవ్స్ హై రైన్ఫాల్ అండ్ వీ కెన్ ఫైండ్ మార్షీ ల్యాండ్స్ ఇన్ దిస్ ఏరియా. ఒకప్పుడు ఇక్కడంతా ఫారెస్ట్ ల్యాండ్ ఉండేది అండ్ ఈ ఫారెస్ట్ ఏరియాస్ని క్లియర్ చేసి ఇప్పుడు అగ్రికల్చరల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అండ్ దిస్ టెరాయ్ ప్లేన్స్ దే కంటైన్ బోత్ బంగార్ అండ్ ఖాదర్. బంగార్ అంటే ఓల్డ్ అలువియం. నా ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఓల్డ్ అలువియం అండ్ న్యూ అలువియం అంటే ఏంటి? మనకి ఫ్లడ్ ప్లేన్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా గోదావరి కానీ కృష్ణా డెల్టా వాళ్ళు అనుకోండి, మీకు ఇది బాగా తెలుస్తుంది. ప్రతి సంవత్సరం ఆర్ మోస్ట్లీ అట్లీస్ట్ 2 yearsకో 3 yearsకో లంక ప్రాంతాల్లో మనకి ఈ ఫ్లడ్స్ అనేవి వస్తాయి, వరదలు వస్తూ ఉంటాయి. ఆ వరదలు రావడం వల్ల ఈ లంక ప్రాంతాల్లో మనకి సాయిల్ ఫెర్టిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది మిగిలిన ప్లేసెస్తో పోలిస్తే. ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు పంట పోతుంది, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏంటంటే మామూలు మిగిలిన ప్లేసెస్ కన్నా ఇక్కడ మనకి సాయిల్ ఫెర్టిలిటీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. దానికి రీజన్ ఏంటి? ప్రతిసారి ఫ్లడ్ రావడం వల్ల, ప్రతిసారి వరదలు రావడం వల్ల ఏదైతే సాయిల్ మీద ఉన్న వేస్ట్ కవర్ ఉంటుందో అదంతా పోయి మళ్ళీ ఫ్రెష్ సాయిల్ వచ్చి డిపాజిట్ అవుతుంది, న్యూట్రియంట్ రిచ్ సాయిల్ వచ్చి డిపాజిట్ అవుతుంది. సో దాన్ని ఖాదర్ అని అంటాం. అండ్ ఈ ఓల్డ్ ఉంటుంది చూసారా, ఏ ప్లేసెస్లో అయితే ఫ్లడ్ రావట్లేదు, ఒకప్పుడు న్యూట్రియంట్ సాయిలే కానీ ఇప్పుడు అక్కడ ఏమీ ఫ్లడ్స్ రావట్లేదు, దాన్ని బంగార్ అంటాం. బంగార్ అంటే ఓల్డ్ అలువియం, అంటే ఒకప్పుడు ఫ్లడ్స్ వచ్చేవి ఇప్పుడు ఫ్లడ్స్ రావట్లేదు. ఖాదర్ అంటే న్యూ అలువియం, అంటే ప్రతిసారి ఈ ఏరియాలో ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ తెరాయ్ రీజన్లో మనకి బోత్ బంగార్ అండ్ ఖాదర్, ఈ ఓల్డ్ అలువియం అండ్ న్యూ అలువియం కూడా కనిపిస్తాయి. ఓకే, దిస్ ఈజ్ టెరాయ్. నెక్స్ట్ ది థర్డ్ వన్ ఈజ్ బంగార్. బంగార్ అంటే ఇప్పుడే చెప్పాను కదా, ఓల్డ్ అలువియం. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇది ఫ్లడ్ రీజన్ అయి ఉండొచ్చు, ఇక్కడ నుంచి రివర్స్ ఫ్లో అయ్యేవి రివర్స్ యొక్క ఫ్లడ్ ప్లేన్స్ అయి ఉండొచ్చు ఇవి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ ఎటువంటి ఫ్లడ్ రిలేటెడ్ యాక్టివిటీస్ జరగట్లేదు. సో నో ఫ్లడ్ రీజన్. ఇక్కడ మనకి దోఆబ్స్ కనిపిస్తాయి అన్నమాట. మోస్ట్లీ బంగార్ రీజన్ అంతా కూడా దోఆబ్ రీజన్. దోఆబ్ అంటే ఏంటి? దోఆబ్ అంటే ల్యాండ్ బిట్వీన్ టూ రివర్స్. ఇప్పుడు ఒకవేళ ఇలా తీసుకుందాం, 2 rivers ఉన్నాయి అనుకుందాం. సో ఇలా ఒక రివర్ ఫ్లో అవుతుంది, ఇలా ఒక రివర్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఈ 2 riversకి మధ్యన ల్యాండ్ ఉంది చూసారా, దీన్ని దోఆబ్ అంటారు అనమాట. మనకి పంజాబ్లో కానీ గంగా యమున మధ్యలో కానీ ఈ దోఆబ్స్ కనిపిస్తాయి. అంటే 2 rivers మధ్యలో ఉన్న ల్యాండ్ అనమాట. అంటే ఎంత వన్స్ అపాన్ అ టైమ్ ఇది హైలీ ఫర్టైల్ అయి ఉండొచ్చు, ఇప్పుడు కూడా ఇది హైలీ ఫర్టైల్, బట్ ఇట్ ఈస్ నాట్ రిసీవింగ్ ఎనీ ఫ్లడ్. మనకి దోఆబ్స్ ఆఫ్ పంజాబ్ ఉంటాయి, పంచ్ దోఆబ్, బిస్త్, బారీ, రచనా, చజ్, సింధ్ సాగర్. అంటే బియాస్ అండ్ సత్లజ్ మధ్యలో ఉండే దోఆబ్ని బిస్త్ అని అంటారు. బియాస్ అండ్ రావి మధ్యలో ఉండే దాన్ని బారీ అంటారు. రావి అండ్ చెనాబ్ మధ్యలో ఉండే దాన్ని రచనా అంటారు. చెనాబ్ అండ్ జేలం మధ్యలో, ఆ 2 rivers మధ్యలో ఉండే ల్యాండ్, ఆ దోఆబ్ని చజ్ అని అంటారు. జేలం, చెనాబ్ అండ్ ఇండస్, ఈ 3 rivers మధ్యలో ఉండే దాన్ని సింధ్ సాగర్ అని అంటారు. ఇప్పుడు ఇవి ఇంపార్టెంటా? ఎస్, దే ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ప్రీవియస్గా వీటి మీద క్వశ్చన్స్ ఏపీఎస్సీ Group 1 అండ్ Group 2 ఎగ్జామ్స్లో అడిగారు. నాట్ ఇన్ Group 2, Group 1 ఎగ్జామ్లో అడిగారు దీనికి సంబంధించిన క్వశ్చన్. పర్టికులర్గా ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ గంగా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. సో అయితే మీకు ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను, ఇండస్ అండ్ ట్రిబ్యూటరీస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో. సో దీస్ ఆర్ ది రివర్స్ ఆఫ్ ఇండస్ యొక్క 5 main ట్రిబ్యూటరీస్. వాట్ ఆర్ దీస్? సత్లజ్, బియాస్, రావి, చెనాబ్, జలం అండ్ ఇండస్. ఇప్పుడు ఈ 5 riversని నార్త్ టు సౌత్ కానీ సౌత్ టు నార్త్ కానీ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? సో హియర్ ఈస్ అ నిమోనిక్ ట్రిక్. సర్ బిఆర్ అంబేద్కర్ వాంట్స్ టు బికమ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఈ హైలైటెడ్ వర్డ్స్ని చూడండి. సో దిస్ ఇస్ నాట్ ఫ్యాక్చువల్లీ కరెక్ట్, బట్ దిస్ ఇస్ అన్ ఈజీ ట్రిక్ టు రిమెంబర్ ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. సర్, SBRCJI అంటే ఏంటి? S stands for Satluj, B stands for Bias, R stands for Ravi, C stands for Chenab, J stands for Jhelum and I stands for Indus. సో ఈ ట్రిక్ తోటి ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సర్ బిఆర్ అంబేద్కర్ వాంట్స్ టు బికమ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ దీస్ రివర్స్ ఆర్ అరేంజ్డ్ ఫ్రమ్ సౌత్ టు నార్త్, సౌత్ డైరెక్షన్ టు నార్త్ డైరెక్షన్లో ఉన్నాయి రివర్స్. ఓకే, సో ఈ విధంగా మనం ఈ ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ని గుర్తుపెట్టుకోవచ్చు. సత్లజ్, బియాస్, రావి, చెనాబ్, జేలం అండ్ ఇండస్. ఇప్పుడు ఈ 2 riversకి మధ్యలో ల్యాండ్స్ ఉన్నాయి చూసారా, రైట్? సో దిస్ పార్ట్, ఇది ఈ ఏరియాస్.
సో వీటిల్ని మనం దోఆబ్స్ అంటాం, ల్యాండ్ విచ్ ఇస్ దేర్ బిట్వీన్ టూ రివర్స్. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. Now we have the fourth one. ఈ గ్రేట్ ప్లేన్స్లోనే ఫోర్త్ టైప్ బేసింగ్ అపాన్ ది జియోమార్ఫాలజీ, ఖాదర్. ఖాదర్ అంటే న్యూ అలూవియం. న్యూ అలూవియం దే ఆర్ ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్. ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ అవ్వడం వల్ల ఏమవుతుంది? హైలీ ఫర్టైల్. నేను ఇందాక చెప్పాను కదా, మన దగ్గర లంక ప్రాంతాల్లో మనం ఇవి చూస్తూ ఉంటాం. సో ప్రతి సంవత్సరానికో 2 సంవత్సరాలకో వరదలు వస్తూ ఉంటాయి. ఆ వరదలు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ వరద వాటర్ మీరు చూసే ఉంటారు కదా, ఏ కలర్లో ఉంటుంది? బ్రౌన్ కలర్లో ఉంటుంది. Why flood water is brown in color? Because it is carrying sediments with it. అవి డిపాజిషన్స్ని తీసుకొస్తుంది, సాయిల్ని తీసుకొస్తుంది. ఇప్పుడు ఇది వరద వచ్చినప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే ఈ వరద నీళ్ళు అగ్రికల్చరల్ ల్యాండ్ మీద స్టాగ్నెంట్ అయి ఉంటాయో అప్పుడు ఆ సాయిల్ అంతా ఈ ల్యాండ్ మీద డిపాజిట్ అవుతుందన్నమాట. సో అలాగా ఈ పై పొరంతా కూడా ఒండ్రుమట్టి వస్తుంది. సో దిస్ విల్ బికమ్ హైలీ ఫర్టైల్. సో కొత్త సాయిల్ వచ్చి డిపాజిట్ అయింది కాబట్టి దట్ సాయిల్ విల్ బి హైలీ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ అండ్ మినరల్స్. దానివల్ల ఈ ఏరియాస్లో అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో జనరల్గా మనకి ఇవి డెల్టా రీజన్స్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. డెల్టాస్ ఆఫ్ గంగా అండ్ బ్రహ్మపుత్ర. ఇన్ పంజాబ్ దిస్ ఈజ్ నోన్ యాజ్ బెత్. ఈ ఖాదర్ని డెల్టాస్ ఆఫ్ గంగా అండ్ బ్రహ్మపుత్రలో మనం ఖాదర్ అని పిలుస్తాం, అండ్ పంజాబ్లో అయితే దీన్ని బెత్ అని పిలుస్తారనమాట. ఓకే, డెల్టా అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక రివర్ సీలో మెర్జ్ అవ్వడానికి ముందు డ్రైన్ అవ్వడానికి ముందు ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ డిఫరెంట్ డిస్ట్రిబ్యూటరీస్ కింద ఫామ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గోదావరిని తీసుకోండి. గోదావరి మనకి దీంట్లో బే ఆఫ్ బెంగాల్లోకి మర్జ్ అవ్వడానికి ముందు, డ్రైన్ అవ్వడానికి ముందు డిఫరెంట్ డిస్ట్రిబ్యూటరీస్ కింద మారుతుంది. ఎక్కడ మారుతుంది? మనం రాజమండ్రి దగ్గరికి వచ్చామనుకోండి, రాజమండ్రి దగ్గర నుంచి గోదావరి డిఫరెంట్ పాయల కింద విడిపోతుంది అనమాట. అందులో ఒకదాన్ని మనం గౌతమి అంటాం, వైనతేయ అని అంటాం, వశిష్ఠ అంటాం. సో ఇలా పార్ట్స్ కింద విడిపోతుంది అనమాట. ఇప్పుడు దానివల్ల మధ్యలో ఒక ట్రయాంగులర్ ల్యాండ్ క్రియేట్ అవుతుంది. దాన్నే డెల్టా అంటాం. సో ఈ ట్రయాంగులర్ ల్యాండ్నే డెల్టా అని అంటాం. అలాగే గంగాకి బ్రహ్మపుత్రకి మనకి సుందర్బాన్స్ డెల్టా అని ఉంది, ద లార్జెస్ట్ డెల్టా ఇన్ ది వరల్డ్. ఓకే, సుందర్బాన్స్ డెల్టా. సో అలా ఈ డెల్టాస్ క్రియేట్ అవుతాయి అన్నమాట. దీస్ ఆర్ హైలీ ఫర్టైల్ ల్యాండ్స్. ఈ ఖాదర్, న్యూ అలూమియం అనేది హైలీ ఫర్టైల్ ల్యాండ్స్. సో ఈ వీడియోలో మనం గ్రేట్ ప్లేన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ హియర్ ఐఎమ్ హ్యావింగ్ ఫ్యూ క్వశ్చన్స్ రిలేటెడ్ టు గ్రేట్ ప్లేన్స్, అండ్ వీటికి ఆన్సర్ నేనే ఇచ్చేస్తాను. సో డోంట్ వరీ, మీరు కామెంట్ సెక్షన్లో, నేను చెప్పడానికన్నా ముందే మీరు కామెంట్ సెక్షన్లో దీనికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ది ఫస్ట్ వన్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డెపిక్ట్స్ tributaries of Indus from south to north. Ravi, Beas, Chenab, Jhelum, Satluj. Chenab, Jhelum, Ravi, Beas, Satluj. Satluj, Beas, Ravi, Chenab, Jhelum. Beas, Satluj, Ravi, Chenab, Jhelum. So ఎలాగా? నేను దీనికి మీకు ఒక ట్రిక్ చెప్పాను కదా. సో వాట్ ఈస్ ద నిమోనిక్? సర్ బిఆర్ అంబేద్కర్ వాంట్స్ టు బికమ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఈ ట్రిక్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇందులో ఏంటి? ఫస్ట్ సర్ అంటే ఏంటి? సౌత్ నుంచి నార్త్కి వెళ్తున్నాం అనమాట మనం. సో ఫస్ట్ రివర్ షుడ్ బి సత్లజ్. ఓకే, సత్లజ్. నెక్స్ట్ ఏంటి? బియాస్. నెక్స్ట్ ఏంటి? రావి. నెక్స్ట్ చెనాబ్. నెక్స్ట్ జేలం. అండ్ లాస్ట్ వన్ విల్ బి ఇండస్. సో సత్లజ్, బియాస్, రావి, చెనాబ్ అండ్ జేలం. So in this way we have these reverse arrangement from south to north. Idi APPSC Group 1 lo adigina question idi. Next, second, Babar plains can be found in the foothills of Aravalis, Shivaliks, Himachal or Vindhya. Aravalis, Shivaliks, Himachal or Vindhya. మనం ఈ వింధ్యాస్ గురించి, అరవలీస్ గురించి నెక్స్ట్ వచ్చి పెనిన్సులర్ ప్లాటూ ఆ టాపిక్లో మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ హియర్ ది ఆన్సర్ ఈజ్ శివాలిక్స్. In the foothills of Shivaliks, we can find these Babar plains. ఈ బాబర్ ప్లేన్స్లో మనకి అగ్రికల్చరల్ యాక్టివిటీస్ చేయడానికి ఉంటుందా? ఉండదు. బికాస్ దిస్ ల్యాండ్ ఈజ్ ఫిల్డ్ విత్ పెబల్స్ అండ్ గ్రావెల్స్ తోటి ఉంటుంది కాబట్టి అగ్రికల్చరల్ యాక్టివిటీస్ చేయడానికి ఉండదు బాబర్ ప్లేన్స్లో. నెక్స్ట్, థర్డ్ వన్, ది లార్జెస్ట్ రివరైన్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్, మజూలీ, ఈజ్ ఆన్ ద రివర్. ఏ రివర్ మీద ది లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్? ద లార్జెస్ట్ రివరైన్ ఐలాండ్ ఇన్ ది వరల్డ్ అంటే రివర్ మీద ఉన్న లార్జెస్ట్ ఐలాండ్ ఏ రివర్ మీద ఉంది? ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర, యమున. దీనికి ఆన్సర్ మీరు వెతికి కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. ఇండస్ రివర్ మీద ఉందా, గంగా మీద ఉందా, బ్రహ్మపుత్ర మీద ఉందా, యమున మీద ఉందా? అండ్ ఎలాంగ్ విత్ దాట్ ఈ మజులీ అనే ప్లేస్
యొక్క ఏరియా ఎంత, ఇది ఏ స్టేట్లో ఉంది అండ్ ఏ రివర్ మీద ఉంది. సో దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఒక హార్ట్ సింబల్ కూడా ఇస్తాను. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్, సైనింగ్ ఆఫ్ యువర్ మోడర్న్ టీచర్.